వందల ఏళ్ల చరిత్ర, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయిన ఒక అద్భుత ఆధ్యాత్మిక సంపద మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో ఇసుక మేటల నుండి బయటపడిన నాగేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించడంతో ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. స్థానిక కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు. అయితే పురావస్తు ఆధారాల ప్రకారం ఇది 19వ శతాబ్దానికి చెందినది. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో గ్రామ యువకుల కృషితో ఇసుక దిబ్బల నుండి ఈ ఆలయం బయటపడింది. ఆ తర్వాత వచ్చిన వరదలకు మళ్లీ పూడుకుపోయినప్పటికీ గ్రామస్తులు పట్టు వదలక పోరాడారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఈ పురాతన ఆలయానికి పూర్వ వైభవం రానుంది. పాత ఆలయ నమూనా దెబ్బతినకుండా ఎత్తైన ప్రాంతంలో అదే శైలిలో నూతన ఆలయాన్ని నిర్మించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆలయాన్ని పూర్తిగా వెలికి తీయడంతో ఆ ప్రాంతంలో మళ్లీ సందడి నెలకొంది. ఏళ్ల తరబడి పూజలు లేని ఈ క్షేత్రం త్వరలోనే భక్తుల హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగనుంది.